విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం చంద్రబాబు నాయుడు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో భాగంగా ఎస్కోట కొత్తవలస మండలాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టి మేనిఫెస్టో కాపీలను దగ్ధం చేశారు. రాష్ట్ర వైసీపీ కార్యదర్శి నెల్లిమర్ల ఇన్ఛార్జ్ నెక్కెల నాయుడు బాబు ఆధ్వర్యంలో కొత్తవలసలో ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కొత్తవలసలో ర్యాలీ నిర్వహించి కూటమి ప్రభుత్వ పాలనను దుయ్యబట్టారు. ఎస్కోటలో ర్యాలీ నిర్వహించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందని, సూపర్ 6 పథకాలను చెప్పి ప్రజలను మోసం చేస్తారని వైసీపీ నాయకులు విమర్శించారు. యూరియాని కార్యకర్తలు బ్లాక్ లో అమ్ముకుంటున్నారు. లేదా వాళ్ళకి ఇవ్వాల్సిన విత్తనాలకు జూనియర్ వచ్చింది, ఎక్కడ విత్తనాలు అందించిన సందర్భం లేదు. అయితే చంద్రబాబు నాయుడు నువ్వు రైతు పట్ల, యువత పట్ల, మహిళల పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల, ఎస్సీ ఎస్టీల పట్ల, లేదా ఎవరైతే ప్రభుత్వం మీద ఆధారపడుతున్నారో, ఎవరికైతే ప్రభుత్వం సహాయం కావాలో, ఎవరైతే ఈ ప్రభుత్వం వచ్చి తమ జీవితాలు మారుతాయని ఆశిస్తున్నారో అందరికీ వెన్నుపోటు పొడిచావు గత 2 ఏళ్లుగా. ఈ విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పేటట్టుగా, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇంకొకసారి చంద్రబాబు నాయుడు చేతిలో మోసపోయేటట్టుగా తెలియచెప్పాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ బాధ్యత ప్రతి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తకు అప్పచెప్పి ప్రభుత్వం చేసిన మోసగత్తనాన్ని, చంద్రబాబు నాయుడు చేసిన వెన్నుపోటుతనాన్ని, చంద్రబాబు నాయుడు చేసిన దగాకోర్తనాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రతి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తకు ఉందని చెప్పేసరిగా ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. ఇది మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, పార్వతీపురం నియోజకవర్గం తరఫున చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఇస్తామన్న సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం. ఆడబిడ్డకైతే నెలకు 18,000 లెక్క, గత 2 సంవత్సరాలుగా 36,000 రూపాయలు బాకీ. నిరుద్యోగ వృత్తికైతే 72,000 బాకీ. మరి ముఖ్యంగా 50 సంవత్సరాలకి పెంచినంటే 48,000, 96,000 బాకీ. ఈ బాకీ ఎప్పుడు చెల్లిస్తావు? పేదవాడి కాలంలో ఆనందం ఎప్పుడు నింపుతావు? ప్రతి బడుగు బలహీన వర్గాలకి ఎప్పుడు ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది? అంటే మోసం చేయడమే నీ పనే, దగా చేయడమే నీ పనే, వెన్నుపోటు పొట్టమే నీ పనే. ఈ రాష్ట్ర ప్రజలకి మేలు చేసే బుద్ధి నీకు లేదా? మళ్ళా నువ్వు చెప్తున్నావు సూపర్ 6 ఏంటంటున్నామా? సూపర్ హిట్ అంటున్నాడు. ఎక్కడైనా సరే ఒక్క కార్యక్రమంలో హిట్ అయిందా? ఉచిత బస్సు ఎక్కడైనా అయిందా? గ్యాస్ సిలిండర్కి ఇచ్చావా? ఒకసారి ఆలోచించండి. తల్లికి వందనం కూడా ఆరాపరా. 87 లక్షల మంది ఉంటే 45 లక్షలు, 50 లక్షల మందికి ఇచ్చా చేదులుపుకుంటున్నాం. వాళ్ళకు కూడా 8,000, 10,000 ఇచ్చి చేదులుపుకుంటున్నాం. ఇస్తామన్న హామీని ఎక్కడా అమలు చేయలేదు. అంటే ఈరోజు చంద్రబాబు నాయుడికి పార్వతీపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నీ వెన్నుపోటుతనాన్ని ప్రతి గ్రామాన, ప్రతి ఇంటింటికి ఎండగడతాం. ఈ రాష్ట్రంలో నువ్వు చేసిన దగాని, నువ్వు చెప్పిన మోసాన్ని, నువ్వు చేసిన మోసగారితనాన్ని ప్రతి కుటుంబం తెలుసుకున్నట్టు చేసే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి నీకు హెచ్చరిస్తున్నాం. ఇకనైనా సరే ఇస్తామన్న హామీలు అమలు చేస్తావా చేయవా? ఇస్తామన్న సూపర్ 6 అమలు చేస్తావా లేదా? లేదా ఎస్సీ ఎస్టీ బీసీలకి 50 సంవత్సరాలు పెన్షన్ ఇస్తావా లేదా? లేదా ఆడబిడ్డలు ఇస్తావా లేదా? నిరుద్యోగ వృత్తి ఇస్తావా? లేకపోతే ఖచ్చితంగా వీధి పోరాటం చేసైనా సరే, నీ మెల్ల వంచైనా సరే పేద ప్రజలకు ఇస్తామన్న హామీని అమలు చేసే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని, ఎవరి కోసం అయితే మేము పోరాడుతున్నామో వాళ్ళకి మేలు జరిగేటట్టు చేసే బాధ్యతే వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి మీ ద్వారా తెలియపరచుకున్నాం. థ్యాంక్ యూ.